అమ్మి మొత్తానికి ఆనంద్ భైరవ్ గారిని పస్తులు పడుకోబెట్టి ఆవిడ్ని భలే దెబ్బతీసుండావు. ఇదిగో ఈ జ్యూస్ తో మనం హ్యాపీని సెలబ్రేట్ చేసుకుందాము. Cheers! తాగు తాగు తాగు. ఆహా, జ్యూస్ చల్లగా కమ్మగా బాలే ఉందమ్మా. ఏందనుకుంటున్నావమ్మే, జ్యూస్ లో కాజు బాదం పొడి కలిపి స్పెషల్ గా తయారు చేసి ఉండాను. తాగు. తాగు తాగు తాగు. బాగుండదు కదమ్మీ. ఏంటిది, కడుపులో ఏదోలా ఉంది. ఏదోలాగా అంటే చల్లగాతో పాటు థ్రిల్లింగ్ గా కూడా ఉండదా? థ్రిల్లింగ్ కాదు, తిప్పేస్తున్నట్టుగా ఉంది. నేను చూడు ఎంత స్ట్రాంగ్ గా ఉండానో, నాకన్నీ మంట పడిపోతాయి. నాకు కూడా ఏదో మాదిరి ఉండాది. అసలు జ్యూస్ లో ఏం కలిపావు? బాదం పొడినమ్మే. నువ్వు కలిపింది బాదం పొడి కాదు పెద్దమ్మా, మేము ప్లాన్ చేసి పెట్టిన స్పెషల్ పొడి. స్పెషల్ పొడా? అదేం పొడి? అది ఏం పొడో పేరు తర్వాత చెప్తాం కానీ దాని వల్ల కలిగే దుష్ప్రభావం ఎలా ఉంటుందో ముందు అది తెలుసుకోండి. దుష్ప్రభావమా? అవును పెద్దమ్మా, ఆ పొడి కడుపులోకి చేరగానే ముందుగా కడుపులో గిరగిరా తిప్పి ఒళ్ళంతా చెమటలు పడతాయి. అమ్మే చెమటలు చెమటలు పడతా ఉన్నాయి అమ్మే నాకు. అంటే పొడి పనిచేస్తుందన్నమాట. ఈ చెమటలు పట్టి పట్టి రెండో స్టేజ్లో తెల్లారే వరకు నాన్ స్టాప్ గా మోషన్స్ పట్టుకుంటాయి.